వెల్కమ్ టు ది నెవర్ ఎండింగ్ క్రియేషన్స్. మా ఛానల్ ద్వారా మీకు మరో వీడియోతో మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఈ వీడియోలో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2014-15-16 3 ఇయర్స్ కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ప్రాజెక్ట్ చూద్దాం. పార్ట్ వన్లో ఫస్ట్ ప్రాజెక్ట్ చూద్దాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన PMJDY. దీన్ని ఎలా అబ్రివేట్ చేయొచ్చు అంటే ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఈ స్కీమ్ వల్ల యూజెస్ ఏంటి చూద్దాం. ఫస్ట్ ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 28 ఆగస్ట్ 2014 లాంచ్ చేయడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ అండ్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫర్ ఆల్ హౌస్ ఇన్ ది కంట్రీ. ఫైనాన్షియల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. ఎవరికి ప్రొవైడ్ చేస్తారు, ఏం ప్రొవైడ్ చేస్తారు, మొత్తం అన్ని డీటెయిల్స్గా చూద్దాం. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఈజ్ ఎ నేషనల్ మిషన్ టు బ్రింగ్ కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ ఆఫ్ ఆల్ ది హౌస్ హోల్డ్స్ ఇన్ ది కంట్రీ. దీంట్లో ఈ స్కీమ్లో ఎవరు ఎలిజిబుల్ అంటే అబౌవ్ 10 years ఉన్న వాళ్ళందరూ ఎలిజిబుల్. నెక్స్ట్, ద స్కీమ్ వాజ్ ఇన్స్టిట్యూట్ టు యాక్సెస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యాజ్ బ్యాంకింగ్, సేవింగ్స్, డిపాజిట్ అకౌంట్స్, రెమిటెన్స్, క్రెడిట్, డెబిట్ కార్డ్స్, ఇన్సూరెన్స్ అండ్ పెన్షన్ ఇన్ అఫోర్డబుల్ manner. The scheme was mostly targeted to the people belonging to the below poverty line, but it is beneficial to everyone who does not have a bank. ఎవరైతే బ్యాంక్ అకౌంట్ లేదో వాళ్ళందరూ ఈ స్కీమ్ కింద బ్యాంక్ అకౌంట్ తీసుకోవచ్చు. వాళ్ళు 10 years దాటి ఉండాలి. అలా తీసుకున్న వాళ్ళలో ఇండియాలో 21 crores అకౌంట్స్ ఓపెన్ అయ్యాయి. దాంట్లో రూరల్ ఏరియాలో ఎన్ని వచ్చాయంటే 12.87 crore పీపుల్ తీసుకోవడం జరిగింది. అదే అర్బన్ ఏరియాలో ఎంతమంది తీసుకోవడం జరిగిందంటే 8.13 crore మెంబర్స్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఇలా అకౌంట్స్ తీసుకుని ఇది జీరో బ్యాలెన్స్ అకౌంట్ అన్నమాట. మనం పే చేయని అవసరం లేదు, డైరెక్ట్గా అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇంత అమౌంట్ అని మెయింటైన్ చేయని అవసరం లేదు. 1000 అంటారు, 500 అంటారు, ఇవన్నీ అవసరం లేదు. జీరో అకౌంట్తో తీసుకోవచ్చు. జీరో అకౌంట్ బ్యాలెన్స్ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 100%, 28.88% ఉన్నారు. ఓకే, దీంట్లో ఇప్పటివరకు ఎంత డిపాజిట్ చేశారంటే 33,074 crore రూపీస్ డిపాజిట్ చేయడం జరిగింది. ప్రధానమంత్రి సుకన్య సమృద్ధి యోజన PMSSY. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 22 June 2015 లాంచ్ చేయడం జరిగింది. దీని ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే సెక్యూర్ ది ఫ్యూచర్ ఆఫ్ గర్ల్స్ అని. ఇది ప్రత్యేకంగా గర్ల్స్కి చేయడం జరిగింది. నెక్స్ట్, ఇది 14 years కంటిన్యూ చేయాలి. కొంత అమౌంట్ని డిపాజిట్ చేసుకుని అకౌంట్స్లో ఉంచుకోవచ్చు. తర్వాత 18 years చేసిన తర్వాత 50% మనం డిపాజిట్ చేసిన దాంట్లో 50% తీసుకోవచ్చు. దేనికి? మ్యారేజ్ పర్పస్, హైయర్ స్టడీస్కి, గోల్స్కి. మనం ఎంత డిపాజిట్ చేసినా దాంట్లో దీనికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. ఫర్ ఇయర్ ఇంత మాత్రమే ట్రాన్సాక్షన్ చేయాలి. 1.5 lakhs ఉన్నట్టు ఉంది, అది సరిగ్గా ఐడియా లేదు. ఒకసారి నెట్లో సెర్చ్ చేయండి దాన్ని. ఓకే, నెక్స్ట్, ప్రధానమంత్రి ముద్ర యోజన ఏంటి? ఈ ప్రాజెక్ట్ ఏంటి? ప్రధానమంత్రి ముద్ర యోజన PMMY. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 8 April 2015 లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ముద్ర అంటే ఏంటి? అబ్రివేషన్ చూద్దాం. మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రిఫైనాన్స్ ఏజెన్సీ. ఓకే, దీని ఆబ్జెక్టివ్ అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ మైక్రో అండ్ చిన్న ఎంటర్ప్రైజెస్ ఉంటారు కదా వాళ్ళకి, లేకపోతే చిన్న బిజినెస్ హోల్డర్స్ వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం.
అంటే రీఫైనాన్స్ చేయడం. వాళ్ళ ఓపెన్ షాప్స్ ఉంటాయి కదా, వాళ్ళ షాప్స్కి రీఫైనాన్స్ చేస్తూ ఉంటారు. ఇది ఈ రేంజ్లో ఎలిజిబుల్ అన్నమాట. ఏంటి ఈ రేంజ్లో 15,000 నుంచి 10 lakh వరకు తీసుకోవచ్చు దీంట్లో లోను. అదేంటంటే 3 కేటగిరీస్ ఉన్నాయి: శిశు, కిషోర్, తరుణ్. 3 కేటగిరీస్లో వాళ్ళు మనకి ఎట్లా పడితే అట్లా ఇచ్చారు లోన్లు. మన ప్రాపర్టీ చూపిస్తే దానికి తగ్గట్టుగా లోన్ అన్నది వాళ్ళు మనకి అలొకేట్ చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ ద్వారా ఎంత లోన్స్ 1 lakh crore rupees లోన్స్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఓవరాల్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన. ఇది May 9th, 2015 లాంచ్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రొవైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ టు ఆల్ ఇండియన్ సిటిజన్స్. ఏ ఏజ్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది? 18 to 50 years. ప్రీమియం ఎంత చెల్లించాలి? పర్ ఇయర్ 330 రూపీస్. దీంట్లో మనకి ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది? 2 lakhs రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, PMSBY. ఇది ఇప్పుడు లాంచ్ చేశారు. ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారంటే 9th May 2015 లాంచ్ అయిన. ఆబ్జెక్టివ్ ఏంటంటే ప్రొవైడ్ యాక్సిడెన్షియల్ ఇన్సూరెన్స్ టు ఆల్ ఇండియన్ సిటిజన్స్. దీని ప్రధాన ఉద్దేశం అంటే ఇది ఇన్సూరెన్స్ టైప్. ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఏ రేంజ్ ఏజ్ వాళ్ళకి? 18 to 70 years ఉన్న వాళ్ళకి. 18 to 70 years ఉన్న వాళ్ళకి ప్రీమియం ఎంత చెల్లించాలి? పర్ ఇయర్ 12 రూపీస్ ఎక్స్క్లూడింగ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది? 2 lakhs రూపీస్ వస్తుంది. ఓకే, డైరెక్ట్గా అప్పుడు అందరూ దీనికి పర్టికులర్ అకౌంట్స్ అంటూ ఏముండవు. డైరెక్ట్గా మనం 12 రూపీస్ ప్రీమియం చేయించుకుంటే ఓకే, ఇట్స్ ఓకే ఫర్ దిస్ స్కీమ్ ఎలిజిబిలిటీ. నెక్స్ట్ అటల్ పెన్షన్ యోజన, APY. ఇది ఎప్పుడు లాంచ్ చేశారు? 9th May 2015 లాంచ్ చేయడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ పీపుల్ కవర్డ్ అండర్ ఎనీ కైండ్ ఆఫ్ పెన్షన్ స్కీమ్స్. ఈ పెన్షన్ ఎవరు పడితే వాళ్ళకి ఎవరండి. దీనికి అంటూ ఒక క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియా ఏంటంటే చూద్దాం. ద స్కీమ్ ఈజ్ ఎక్స్పెల్లీ టార్గెట్ టు ప్రైవేట్ అన్ఆర్గనైజేషన్ సెక్టర్. ఇట్ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఇండియన్ సిటిజన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 18 to 40 years ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఎలిజిబుల్. దీని ఏం ఏంటంటే ఇంక్రీజింగ్ ది నెంబర్ ఆఫ్ పెన్షన్ స్కీమ్ beneficiaries across the country. Under this scheme, the beneficiary has to make contributions for at least 20 years. 20 years మాత్రం వాళ్ళు మనీ కంట్రిబ్యూట్ చేయాలి. కంట్రిబ్యూట్ చేసిన తర్వాత 6 years తర్వాత మాత్రమే వీళ్ళకి పెన్షన్ వస్తుంది. పెన్షన్ అనేది ఎలా బేస్ అవుతుంది? ఏ బేస్ మీద ఇస్తారు? ఇది ఏ బేస్ మీద ఇస్తారంటే 1000 to 5,000 రూపీస్ పర్ మంత్. ఏ బేస్ మీద ఇస్తారు? మనం డిపాజిట్ ఫస్ట్ 20 years కడతాం కదా, దాని మీద బేస్ అయి తర్వాత 60 years తర్వాత ఇది పెన్షన్ వస్తుంది. అది 1000 రూపీస్ నుంచి 5,000 రూపీస్ వరకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, PMAY. ఇది ఏంటి? ఇది 25th June 2015 లాంచ్ చేయడం జరిగింది. ఆబ్జెక్టివ్ ఏంటంటే అచీవ్ హౌసింగ్ ఫర్ ఆల్ బై ఇయర్ 2022. 2022వ సంవత్సరానికి వచ్చేటప్పటికి అందరికీ సొంత ఇల్లులు ఉండాలనేదే దీని ప్రధాన ఉద్దేశం. అందులో భాగంగా ఫస్ట్ ఏం చేస్తున్నారంటే ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు. ఎలా? 2 crore హౌసెస్ బిల్డ్ చేయాలి అర్బన్ ఏరియాలో, 3 crore రూరల్ ఏరియాలో బిల్డ్ చేయాలి అనే టార్గెట్ పెట్టుకున్నారు. అండర్ ది స్కీమ్ ద గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు ది పూర్ హోమ్ బయర్స్. ఇంట్రెస్ట్ సబ్సిడీ ఆన్ హోమ్ లోన్, డైరెక్ట్ సబ్సిడీ ఆన్ హోమ్ బాట్ అండర్ ది స్కీమ్. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీ అని ఇస్తారు, లోన్స్ అని ఇస్తారు ఇవి బిల్డ్ చేసుకోవడానికి. చాలా వరకు గవర్నమెంటే దీన్ని బేర్ చేస్తుంది. దీని అమౌంట్ అంతా ఈ బిల్డ్ చేయడానికి ఈ హౌసెస్. కొన్ని లోన్స్ ఇస్తారు, సబ్సిడీస్ కూడా ఇచ్చే అవకాశం ఉంది.
నెక్స్ట్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన SAGY. దీన్ని ఎప్పుడు లాంచ్ చేశారు? 11th October 2014 లాంచ్ చేయడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే సోషల్ కల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇన్ ది విలేజెస్, దట్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ మోడల్ విలేజెస్ కాల్ ఆదర్శ్ గ్రామం. ఆదర్శ్ గ్రామంలో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెయిన్గా డెవలప్ చేసి ఆదర్శ గ్రామం అంటే ఆ పంచాయతీ పరిధిలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ సప్లై కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేయడం. ఇది మోడీ గారు ఎవరికి దీని రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారంటే ఎంపీస్కి ఇచ్చారు. ఎంపీస్ ఏం చేయాలంటే ఒక 2019 కల్లా 3 విలేజెస్ను వాళ్ళు దత్తత తీసుకుని అక్కడ గ్రామంలో ఎక్కడ వాళ్ళు లాగ్ అయి ఉన్నారు, ఏ విషయంలో, వాటర్ విషయంలో, డ్రైనేజ్, రోడ్లు ఇవన్నీ సప్లై చేయడం, వాళ్ళకి ఏంటంటే ఇవి ప్రొవైడ్ చేయడం, ఏంటంటే బేసిక్స్ నీడ్స్ని ప్రొవైడ్ చేయడం దీని యొక్క ప్రధాన ఉద్దేశం. 2024 కల్లా అంటే 8 విలేజ్ని ప్రతి ఎంపీ ఆదర్శ గ్రామంగా తీసుకుని 8 డెవలప్ చేయడం, ఆ విలేజెస్ని డెవలప్ చేసే బాధ్యత రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉందంటే ఎంపీస్కి ఇవ్వడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన PMFBY. ఇది 11th October 2014 లాంచ్ చేయడం జరిగింది. ప్రొవైడెడ్ ఇన్సూరెన్స్ కవర్ టు రబీ అండ్ ఖరీఫ్ క్రాప్స్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది ఫార్మర్స్ ఇన్ ది డ్యామేజ్ ఆఫ్ క్రాప్స్ డ్యామేజ్. ఫైనాన్షియల్ ఫార్మర్స్కి మన ప్రపంచంలో అత్యధికంగా వాల్యూ ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరంటే ఫార్మర్స్. మనం తినే ప్రతిదీ ఏం కావాలన్నా ఫార్మర్స్ వాళ్ళు కల్టివేట్ చేస్తేనే మనకి తినడానికి ఫుడ్ అనేది ఏ విధమైన లోటు లేకుండా ముందుకు పోతుంది. ఎన్ని ఇండస్ట్రీస్ అవని ఏం కానీ ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా సరే ఫార్మర్స్ అనే వాళ్ళు పంటలు పండించకపోతే ఈ భూమి మీద జీవి మనుగడకు అవకాశం లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఫార్మర్స్ని చిన్న చూపే చూస్తూ ముందుకెళ్తుంది. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫార్మర్స్ వాళ్ళకు మంచి స్కీమ్స్ ఇస్తూ ముందుకెళ్తే మనకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందువలన గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు, కానీ నాట్ అప్ టు ద మార్క్. ఓకే, నెక్స్ట్ ది స్కీమ్ రీప్లేసింగ్ NAIS అండ్ MAINS. ఈ స్కీమ్ అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్న PMFBY ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది NAIS అండ్ NAISని రీప్లేస్ చేస్తూ ముందుకెళ్తూ ఉంది. ఈ రెండు ప్రాజెక్టుల యొక్క రిప్లికానే PMFBY. దీంట్లో ఏం జరుగుతుందంటే 2% ఫర్ ఆల్ ఖరీఫ్ క్రాప్స్, 1.5% ఫర్ ఆల్ రబీ క్రాప్స్ ఇన్సూరెన్స్ కట్టవలసి ఉంటుంది. కానీ ఖరీఫ్లో 2016లో ఖరీఫ్కి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి గ్రామ్ సంచాయ్ యోజన PMGSY. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే 1st July 2015. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇరిగేటింగ్ ది ఫీల్డ్ ఆఫ్ ఎవ్రీ ఫార్మర్ అండ్ ఇంప్రూవింగ్ వాటర్ యూజేజ్ ఎఫిషియన్సీ టు ప్రొవైడ్ పర్ డ్రాప్ ఫర్ మోర్ క్రాప్. ఇరిగేటింగ్ ది ఫీల్డ్స్ ఆఫ్ ఎవ్రీ ఫార్మర్, ఇంప్రూవింగ్ వాటర్ యూసేజ్ అంటే దీనిలో వాటర్ యొక్క ప్రాధాన్యత గుర్తించి ప్రతి పంట భూమికి వాటర్ సప్లై చేస్తూ వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనే ప్రాజెక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం. దీంట్లో 50,000 కోట్లు శాంక్షన్ చేశారు. నెక్స్ట్ 5 years అప్ టు ద 2020.
ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన PMGKY. ఇది ఎప్పుడు లాంచ్ చేశారంటే ఏప్రిల్ 2015 లాంచ్ చేయడం జరిగింది. దీని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఇంప్లిమెంట్ టు ద పూర్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇన్ మోర్ ఎఫెక్టివ్ వే టు రీచ్ అవుట్ ద మోర్ పీపుల్ పాపులేషన్ అక్రాస్ ది కంట్రీ. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే పూర్ పీపుల్కి కొంచెం వెల్ఫేర్ స్కీమ్స్ని డెవలప్ చేస్తూ వాళ్ళకి ఫైనాన్షియల్గా సహాయపడటమే దీని యొక్క ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి జన్ ఆయుష్షది యోజన ఇది ఎప్పుడు లాంచ్ చేశారండి? మార్చ్ 2016 లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ని మెడిసిన్స్ని ప్రొవైడ్ చేయడం, ఎక్కడ లో కాస్ట్. దీని ఈ స్కీమ్లో ప్రధాన ఉద్దేశం ఏంటంటే 3000 స్టోర్లు ఓపెన్ చేయడం జరిగింది ఇప్పటివరకు. దాని నుంచి లో కాస్ట్కి 500 టైప్ మెడిసిన్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి తక్కువ కాస్ట్తో ప్రొవైడ్ చేయడం జరిగింది. పబ్లిక్లో దొరికే కన్నా, ప్రైవేట్గా దొరికే స్టోర్స్లో కన్నా ఈ స్కీమ్ నుంచి అప్లై చేసి తక్కువకి సప్లై చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ మేక్ ఇన్ ఇండియా. ఇది ఎప్పుడు లాంచ్ చేశారండి? 25 సెప్టెంబర్ 2015 లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? టు ఎంకరేజ్ మల్టీనేషనల్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ కంపెనీస్ టు మ్యానుఫ్యాక్చర్ దేర్ ప్రొడక్ట్స్ ఇన్ ఇండియా, క్రియేట్ జాబ్స్ అండ్ స్కిల్ ఎన్హాన్స్మెంట్స్ ఇన్ 25 సెక్టార్స్లో 24 సెక్టార్స్ని గ్యాదర్ చేసి వాటిలో టెక్నాలజీస్ కానీ తక్కువ కాస్ట్ కానీ ప్రొవైడ్ చేసి వాటిని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. ద మేజర్ ఆబ్జెక్టివ్ బిహైండ్ ఇనిషియేటివ్ టు ఫోకస్ ఆన్ జాబ్ క్రియేషన్. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే జాబ్ క్రియేషన్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తానుగా కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు. వాళ్ళకి ఇది ఒక కంపెనీ పెడతారు, దాని ద్వారా జాబ్ క్రియేషన్ చేయడం. ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఏమవుతుందంటే ఎవరిస్తారండి? గవర్నమెంట్ వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తూ ఉంటారు. దిస్ ఇనిషియేటివ్ ఆల్సో ఎయిమ్స్ ఎట్ హై క్వాలిటీ స్టాండర్డ్స్ అండ్ మినిమైజింగ్ ది ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏంటంటే ఇంపాక్ట్ ఆన్ ఎన్విరాన్మెంట్, మినిమైజింగ్, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడం. వాతావరణ కాలుష్యం అనేది ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దీనికి ఒక రకమైన ఇది ఉంది. క్లైమేట్ అనేది పొల్యూట్ అయిపోతుంది. దీనికి కావాల్సిన చర్యలు ప్రారంభించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు కొన్ని ఇండస్ట్రీస్ మీద బ్యాన్ వేస్తూ ఉన్నాయి. ద ఇనిషియేటివ్ హోప్స్ టు అట్రాక్ట్ క్యాపిటల్ అండ్ టెక్నాలజికల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. టెక్నాలజీస్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా. ఇదే ప్రధాన ఉద్దేశంగా ఈ స్కీమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సారీ ఫసల్ బీమా యోజన. నెక్స్ట్ సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. నెక్స్ట్ ప్రాజెక్ట్ స్వచ్ఛ భారత్ అభియాన్. ఇది ఎప్పుడు లాంచ్ చేశారండి? 2 అక్టోబర్ 2014 మహాత్ముడు జన్మించిన రోజు ఇదయ్యా. 2 అక్టోబర్ 2004 మహాత్ముడు జన్మించిన ఇండియాలో ప్రముఖ వ్యక్తి. ఇండియాలో స్వతంత్ర యోధుడు మహాత్మా గాంధీ పుట్టినరోజున స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్ ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం అంటే క్లీన్ యాజ్ ఇన్ ఇండియా. ఇది ఏ డిపార్ట్మెంట్
అండర్టేకన్లో ఉంటుంది. స్వచ్ఛ భారత్ అభియాన్ అనే ప్రాజెక్ట్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ దీన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఎలా నడుస్తుంది, ఎవరిని అంబాసిడర్గా పెట్టాలి, ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేయాలి, ఇదంతా ఎవరు చూసుకుంటారు? సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ చూసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ కిసాన్ వికాస్ పత్ర ఏంటయ్యా ఇది? ఎప్పుడు లాంచ్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ని? 3 మార్చ్ 2015 లాంచ్ చేయడం జరిగింది. టు ప్రొవైడ్ సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఎవెన్యూస్ టు స్మాల్ ఇండస్ట్రీస్. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడితే ఇన్వెస్టర్స్ని గ్రాస్ చేయడానికి ఈ పథకం పెట్టడం జరిగింది. ఏం చేస్తారు దీంట్లో? ఏంటి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన తర్వాత కన్ఫామ్గా వాళ్ళ మనీ అనేది ఎప్పుడు డబల్ అవుతుంది. 8 years and 4 months తర్వాత కంపల్సరీగా వాళ్ళ అమౌంట్ అనేది డెవలప్ అవుతుంది. ఇప్పటి వరకు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన కొన్ని స్కీమ్స్ చూడటం జరిగింది. ఎప్పుడు లాంచ్ చేశారు, దాని ఏంటి అన్నది బ్రీఫ్గా చూడడం జరిగింది. ఇంకా డీటెయిల్డ్గా చెప్పడం అంటే ఇది కొంచెం కష్టంతో కూడుకున్న పని. దీన్ని చేయడం జరగదు. చేయొచ్చు కానీ వాళ్ళెంతి టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఇక్కడ వరకు సరిపోతుంది. ఏంటి ప్రాజెక్ట్ ఏంటి, దాన్ని ఎప్పుడు అమలు చేశారు, దాని ప్రధాన ఉద్దేశం ఏంటి అనే విషయాలు కవర్ చేయడం జరిగింది. తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్స్ తర్వాత పార్ట్లో మరో వీడియోలు చేయడం జరుగుతుంది. అప్పటి వరకు మీరు మా ఛానల్ నుంచి చాలా వీడియోస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. కాంపిటేటర్స్కి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ ఏ రూపంలో అయితే ఏపీపీఎస్సీ సిలబస్ సంబంధించింది, కరెంట్ అఫైర్స్, ఇతర విషయాలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా ఒక ముఖ్యమైన టాపిక్ పర్టికులర్గా చదవవలసింది ఇవ్వడం జరిగింది. అదే సెంట్రల్ స్కీమ్స్. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలండి. అవసరమైతే కూడా బైహార్ట్ చేయాలి డేట్స్. ఓకే, ఒక లాజిక్ రూపంలో ఎలా గుర్తుపెట్టుకున్నా కానీ మనం ఎగ్జామ్లో గెటిన్ అయ్యేలా ఉండాలి. అది బేస్డ్ ఆన్ ఒకరికేమో బట్టి పడితే వస్తుంది, ఒకరికేమో లాజిక్గా గుర్తుపెట్టుకుని ఎవరి వాళ్ళు ఉంటుంది అనుకో, నో ప్రాబ్లం. ఎవరు ఎలా చదువుకున్నా కానీ చివరికి ఎగ్జామ్లో గెటిన్ అవ్వాలి. ఓకే, చాలా వరకు లాజిక్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.